హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు ఈ వీడియోలో అయితే హెచ్ఎంటీలో షూటింగ్ జరిగిందండి. సో ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటాయి. ఈసారి అయితే సమాధి షూటింగ్ అనమాట. ఇదంతా సమాధులు సెట్ చేసి పెట్టారు. ఇదంతా గ్రేవీ యార్డ్ లాగా సెట్ చేశారనమాట. బొందలు అలాగే ఈ సమాధులు ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టారు. సో అచ్చం రియల్ సమాధులు లాగానే పేర్లు అవన్నీ నేమ్ ప్లేట్స్ అన్నీ రాసినాయి అనమాట. సో పక్కనే ఒక గుడిసె కూడా వేశారు. అదొక సపరేట్ షూటింగ్ అనుకుంటా. సో ఈ షూటింగ్ అంతా ఈవినింగ్ టైంలో అవుతుందండి. సో అంటే ఈవినింగ్ దాకా ఇంకా ఇక్కడ మామూలుగా జనాలందరూ వచ్చి అయితే చూస్తున్నారు. సో ఇక్కడ ఈ గుడిసె కూడా చాలా బాగుంది లోపల, బట్ చీకటి ఉండడం వల్ల నేనైతే కవర్ చేయలేకపోయాను. సో ముందు చూడండి ఈ విధంగా పక్షుల గూళ్ళు, అలాగే ఈ విధంగా డోరు ముందు కుండలు, సైడ్కి కుండలు, ఈ విధంగా అంటే ఇదొక కుమ్మరుల ఇంటిలాగా, అంటే పాట్ మేకర్స్ వాళ్ళ హౌస్ లాగా అయితే ప్లాన్ చేసి ఉంటారు. సో సేమ్ తాటి కమ్మలతో వేసిన ఇల్లులాగా తాటి కమ్మలతో వేశారు. అండ్ అదంతా ఇన్స్టెంట్గా వేశారు. గుడిసెని కింద జస్ట్ సపోర్ట్ పెట్టి ఆ తడకలతోనైతే పెట్టారు. అలాగే ఇంకా షూటింగ్ ఉంది కాబట్టి అక్కడ చైర్స్, దానికి కావాల్సిన ప్రొజెక్టర్స్ లాంటివి లైటింగ్ కోసము అవన్నీ అయితే ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా. సో అక్కడ వాళ్ళకి అంటే సినిమా యూనిట్ వాళ్ళ కోసం అక్కడ చిన్నగా టెంట్ లాగా అలా వేసుకున్నారనమాట. వాటర్ ఫెసిలిటీ అవన్నీ ప్రొవైడ్ చేసుకున్నారు. చూడండి ఇటువైపు కూడా ఈ విధంగా కుండలు ఇవన్నీ అయితే పెట్టుకొని ఉన్నారు. సో ఇదంతా బాగా సెట్ చేశారు. ఇదంతా ఆర్ట్ డైరెక్టర్ సెట్ చేస్తారంట. సో చూడండి అక్కడ అంటే కొన్ని కాలినట్లుగా అట్లా అయితే పెట్టి ఉన్నాయి. ఈ చెట్టు కూడా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు అంటే హర్రర్ మూవీస్కి ఈ చెట్టు మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతూ ఉంటాయి. సీరియల్స్ కూడా బాగా షూటింగ్స్ అవుతాయి. అయితే ఈ సమాధుల మీద కూర్చొని మరి జనాలు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ అలా లైవ్లు పెట్టేవాళ్ళు లైవ్లు, ఆ విధంగా అయితే మంచి జనాల సందడైతే ఉందండి. సో హెచ్ఎంటీకి చాలామంది పిల్లల్ని తీసుకొని ఆడిపియడానికి వెళ్తూ ఉంటారనమాట. చాలా పెద్ద జంగల్ అండి. అసలు చాలా దారులు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. ఏ దారిలోంచి అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ చెట్టును కూడా ఈసారి అంటే సమాధుల దగ్గర కాబట్టి ఇది ఒక డిఫరెంట్గా ప్రిపేర్ చేశారనమాట. అండ్ చూడండి చేపలు కూడా ఈ విధంగా పెట్టిన చేపలతో వెళ్ళారు. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, ఇలా ఒక ఫైబర్ లాగా వస్తుందన్నమాట. సో కానీ చూడడానికి మాత్రం అచ్చం సిమెంట్ వాటిలాగా, పాతవైపోయిన వాటిలాగా బాగా క్రియేట్ చేశారండి. అలాగే చూడండి ఈ విధంగా దండలు అవన్నీ వేసి ఉన్నాయి. ఇంకా తులసి మొక్కలు కూడా పెట్టి ఉన్నాయి. సో అదనమాట. ఇంకా ఈవినింగ్ ఉంటుంది అనమాట. అంటే హర్రర్ అంటే నైట్ టైంలో ఉంటుంది కదా. సో నైట్ ఎఫెక్ట్ రావడం కోసం నైటే తీస్తారనమాట. చూడండి ఇక్కడ తులసి మొక్కలు అని చెప్పాను కదా, సో అది కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్న బకెట్స్ అవన్నీ అయితే అక్కడే పెట్టి ఉన్నారు. అంటే వాళ్ళు సినిమా యూనిట్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఎవరైనా ఏమీ తీసుకెళ్లకుండా, ఏమీ డిస్ట్రాయ్ చేయకుండా వాటన్నింటిని అలా అయితే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వస్తారన్నా కదా, అలాగే ఇవన్నీ తాటి మొద్దులు లాగ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో అదనమాట కరెక్ట్గా. అంటే తెలుగులో ఒక్కొక్క లాగా అంటారు కాబట్టి చెప్తున్నాను. సో సమాధి అంటేనే శివుడికి ఒక నెక్స్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఈ విధంగా త్రిశూలంతో సెటప్ అయితే ఉంది. సో ఇదంతా సెట్టింగ్ అయితే బాగా చేశారండి. చాలా ప్లేస్లో చేశారు. అండ్ అటు బ్యాక్ సైడ్ కూడా ఇంకా అవుతుంది. లాస్ట్ టైం ఏమో ఇరుముడి షూటింగ్ అయింది రవితేజ ఫిలింది. చూడండి అక్కడ సమాధుల మీద ఎలా కూర్చొని ఉన్నారు. అంటే రియల్వి కాదు కాబట్టి అంత ఈజీగా కూర్చుంటున్నారనమాట అందరూ. సో ఈవినింగ్ టైము మనకి సిటీలో ప్లేస్ ఉండదు కదా పిల్లల్ని ఆడిపోయడానికి. సో అందుకని ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ. చూడండి అదేమో అక్కడ చుట్టూ, ఇక్కడేమో మా వాళ్ళు ఆడుతున్నారనమాట, క్రికెట్ ఆడుతున్నారు. సో ఇదండి ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ సినిమా సెట్టింగ్ని డైరెక్ట్గా మనం చూడడం అయితే ఒక అద్భుతంగా అనిపిస్తుంది కదా. సో అక్కడ అదంతా తీస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట.
సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.